వకారాత్మక లింగం వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క్య వైశ్వానరలోతరాయ తస్మై వకారాయ నమశివాయ. యకారాత్మక లింగం యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశివాయ. ఈ పేర్లతో కలిగినటువంటి శివలింగానికి అర్చన చేస్తే మహాశివరాత్రి నాడు చాలా ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతామని చెప్పేసి వేదాలు చెప్తాయి. అయితే బోలాశంకరుడైనటువంటి పరమేశ్వరుడికి ఏ విధంగా అర్చించినా సరే మనకి ఈతిబాధలు తొలగి మనం ధనధాన్య వస్తు గృహ సౌఖ్యాదులు కలిగి ఆనందంగా జీవనం కొనసాగుతుందని చెప్పేసి కూడా ధర్మశాస్త్రం చెప్తుంది. ఈ పవిత్రమైనటువంటి రోజునే భక్తులందరూ కూడా మనం వినియోగించుకోవాలి. ఇకపోతే నా అనే అక్షరంతో ఉండేటువంటి నాగేశ్వర దేవాలయం అని ఎక్కడైనా ఉన్నట్టయితే అది చాలా ముఖ్యమైనది మనం గమనించాలి. మా మణినాగేశ్వర, తర్వాత ఎండల మల్లీశ్వర స్వామి, మా మీ అలాంటివి ఏవైనా ఉన్నట్టయితే ఆ శివలింగాలు కూడా గొప్పవే. మా శంకరాయ శంకర శివలింగం, తర్వాత శివ సి అనే అక్షరంతో ఏవైనా ఉన్నా, సా అనే అక్షరంతో ఏవైనా ఉన్నా శివలింగాలు ఉన్నట్టయితే సర్వాయ లింగం. ఆ ప్రకారంగా ఉండేటువంటి దేవాలయాలు కూడా చాలా ఉత్కృష్టమైనవి మనం భావించాలి. నమశివ వకారాత్మక లింగం. ఇప్పుడు వామన లింగం, అలాగా రకరకాలుగా పేర్లతోని వా అనే అక్షరంతో కానీ వి అనే అక్షరంతో కానీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అని కానీ ఇలాంటివి ఉన్నట్టయితే ఈ మహాశివరాత్రి నాడు వకారాత్మక లింగంగా మనకు పరిగణించబడుతుంది. యకారాత్మక లింగాలు కూడా ఉంటాయి. అవి కూడా మనం పరిశీలించినట్లయితే ఆ దేవాలయాలు కూడా యా అనే అక్షరంతో ఉండేటువంటి శివనామం కలిగినటువంటి దేవాలయాలను మనం దర్శించినట్లయితే తప్పనిసరిగా మనకి భగవంతుడి తరపు అనుగ్రహం కలుగుతుంది. ఇవి ఈ షడక్షరి మంత్రంతో కూడుకున్న శివాలయాలు, ఇవి తప్పనిసరిగా మనం ఆచరించాలి. ఇకపోతే మహా ఉత్కృష్టమైనటువంటి శివాలయాలు ఎన్ని అరుదుగా ఉన్నా సరే బలరామస్వామి చేత ప్రతిష్ఠించబడిన 5 శివలింగాల గురించి ఇప్పుడు మనం ముచ్చరించుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో, ఒరిస్సాలో గంజాం జిల్లా దగ్గర ఈ 5 శివలింగాలు బలరామస్వామి తాలూకా ప్రతిష్ఠలింగాలు ఉన్నాయి. అవి ఒకే రోజున ప్రతిష్ఠించబడ్డాయి. ఆ ఒకే రోజున ప్రతిష్ఠించబడ్డాయి కాబట్టి ఒకే రోజున మనం 5 శివలింగాలని దర్శించినట్టయితే, పంచలింగాలని దర్శించినట్టయితే గొప్ప శుభాన్ని ప్రసాదించి మనం మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ఇతిహాసాలు చెప్తాయి. అవి ఏంటంటే, కురుక్షేత్ర సంగ్రామంలో మన బంధువుల తాలూకు రక్తపాతాన్ని నేను చూడలేను కాబట్టి నేను యాత్రలు వెళ్ళిపోతానని చెప్పేసి బలరామస్వామి ప్రయాణం అయ్యి తను ఆ యుద్ధంలో ఉండడం, వెళ్ళిపోయి పాటల వనంలో తపస్సు చేసుకున్నట్లయితే ఆ తపస్సు శక్తిని దారిపోయడానికి గంగ కావాల్సి వచ్చింది. ఆ గంగ కోసం తపస్సు చేస్తే ఆ గంగాదేవి ఒకసారి కళ్ళు మూసుకుంటే గంగని ప్రసాదిస్తారని చెప్పి ఆకాశవాణి రూపంలో చెప్పింది. అప్పుడు కళ్ళు మూసుకోగానే గంగ ప్రవహించింది. అప్పుడు బలరామస్వామి చాలా సంతోషించి, నాకు ఇంత పురుషుడి గంగ చాలు, నేను తర్పణాదులు వదలడానికి స్వామివారికి ఈ తాలూకా తపశక్తిని దారిపోయడానికి పురుషుడు చాలు, ఇంత గంగని నేను ఏం చేసుకుంటానంటే, నువ్వు హలాయుధుడు కదా, ఆ నాగటి చాలు వెంబడి దగ్గరలో సముద్రం ఉంది, ఆ సాగర తీరంలో ఈ నదిని కలపాలని చెప్పేసి ఆమె ఆజ్ఞాపిస్తూ వెనక్కి తిరిగి చూడకుండా మాత్రమే ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్పింది. ఆ ప్రకారంగా ఆ నాగల్ని చాలు వెంబడి ఆ సముద్ర తీరం వైపు వెళ్తుంటే కొంతసేపటికి బలరామస్వామికి అనుమానం వచ్చింది. నన్ను ఇంతసేపు తపస్సు చేసి పిచ్చివాడిలాగా ఉన్నందువల్ల నేను జడలు మలిసిపోయి నేను ఒక అనాకారిగా కనిపించేనేమో, గంగ వెటకారం చేసిందేమో, వెనక్కి తిరిగి చూస్తే ఏమని చెప్పేసి వెనక్కి తిరిగి చూశాడు. ఆ వెనక్కి చూస్తే ఆ గంగ అంతర్ధానం అయిపోయింది. ఆ గంగను శంకించిన పాపం ఆయన తగులుకుంది. అప్పుడు మళ్ళీ గంగని కోసం ప్రసాదించమని చెప్పి మళ్ళీ పరమేశ్వరుని నమస్కారం చేసుకుంటే ఆ గంగాదేవి మళ్ళీ ప్రత్యక్షమై, ఈ పాప ఫలితంగా నువ్వు పంచలింగాలను ఇక్కడ ఉండేటువంటి ఇసుకను తీసుకొచ్చి 5 లింగాలుగా తయారు చేసి ఆ నాగలి మీదే పెట్టి నువ్వు మా రుద్రనమ్మకంతో అభిషేకం చేసి 5 లింగాల్ని కూడా ఈ సముద్రపు తీరాన్ని, ఈ నాగావళి తీరాన్ని ప్రతిష్ఠించినట్లయితే తప్పనిసరిగా నీ మనోభీష్టి నెరవేరుతుందని చెప్పేసి ఆ గంగాదేవి చెప్పగానే అక్కడున్న సైకితంతో 5 శివలింగాలను తయారు చేశాడు. మొదటి శివలింగం ఒరిస్సాలో గంజాం దగ్గర పాటల వనం అని ఒక వనం ఉంది. అక్కడ పాటలేశ్వర స్వామిగా అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. తర్వాత దేవుని గుంప అని పార్వతీపురం మన్యం జిల్లా ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్కడ 2వ శివలింగం సోమేశ్వర స్వామిగా, ఇందాకే చెప్పాను సకారాత్మక లింగం, సోమేశ్వర స్వామిగా అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.
తర్వాత సంగమేశ్వర స్వామి పాలకొండ దగ్గర ఉంది ఆంధ్రప్రదేశ్లో. అది సంగమేశ్వర స్వామిగా, అది కూడా సకారాత్మక లింగం. సంగమేశ్వర స్వామిగా అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి, ఉమా రుద్రకోటేశ్వర స్వామిగా శ్రీకాకుళం పట్టణంలోనే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటికే సమయం చాలా వరకు కూడా మించిపోయింది. రాత్రి 12 గంటల లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి ఒక నియమం ఉంది. అక్కడి నుంచి కల్లేపల్లి అని ఒక 8 కిలోమీటర్ల, శ్రీకాకుళానికి 8 కిలోమీటర్ల దూరంలో కల్లేపల్లి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఈ 5వ శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు అక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నప్పుడు నామకరణం చేయకపోతే కొన్ని నాగసర్పాలు వచ్చి ఆ స్వామిని ఆ ప్రార్థించడం వల్ల అప్పుడు నాగుల చేత పూజింపబడ్డాడు కాబట్టి మణినాగేశ్వరుడు అనే నామకరణం చేసి పునీతి చేయాలని శాస్త్రం ఉంటుంది. అంతేకాకుండా అతను తెలుసుకోకుండా శివుని తాలూకా దృష్టి మరొక క్షేత్రం మీద పడకూడదు. అప్పుడు తూర్పు ముఖంగా పశ్చిమ ముఖంగా శివుణ్ణి ప్రతిష్ఠించగలిగితే ఈ 4 పశ్చిమ ముఖంగానే ఉన్నాయి. 5వ శివలింగం పశ్చిమ ముఖంగా ఉండడానికి ఉండడం అవకాశం ఉంది. కాబట్టి పడమర నుంచి తూర్పుకు చూస్తుంది శివలింగం. ఆ ప్రకారంగా చూసే శివలింగాలు చాలా ఉంటాయి. తూర్పుని చూసే శివలింగంగా తూర్పున మహాక్షేత్రమైనటువంటి కూర్మనాథ క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం మీద శివుని తాలూకు దృష్టి పడుతుంది. కాబట్టి తూర్పు నుంచి పడమరకు చూసే విధంగా పశ్చిమముఖ దేవాలయంగా ఇక్కడ శివలింగాన్ని అర్ధనారీశ్వర శివలింగా 2 భాగాలుగా చీరి ఉండడం, ఆ శిరస్సును పెద్ద రంధ్రం ఉండడం, ఇది ఇక్కడ ఈ మణినాగేశ్వర స్వామికి ఉండేటువంటి చరిత్ర. అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి బలరామస్వామి మోక్షాన్ని పొందాడని చెప్పేసి ఒక ఇతిహాసం ఉంది. కాబట్టి 5 శివలింగాల్ని ఇప్పటికీ కూడా శివరాత్రి నాడు ముందు రోజు తెల్లవారుజాముని బయలుదేరి తమకు తోచిన వాహనాలతో కూడా బయలుదేరి ముందు పాటలేశ్వర స్వామిని, తర్వాత గుంప సోమేశ్వర స్వామిని, తర్వాత సంగమేశ్వర స్వామిని, తర్వాత శ్రీకాకుళంలో కోటేశ్వర స్వామిని దర్శించి రాత్రి 12 గంటలకి లింగోత్సవ సమయానికి కల్లేపల్లి వచ్చి అక్కడ మణినాగేశ్వర స్వామి దర్శనం చేసుకుని తరిస్తారు భక్తులు. కాబట్టి ఈ యాత్రా విశేషం కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సుప్రసిద్ధమైనటువంటి ఆ పంచలింగాలను తప్పనిసరిగా మీరు దర్శించండి. సమస్తమైనటువంటి శుభాలు పొందగలగాలి. మనం ఆ స్వామిని ప్రార్థిద్దాం. కాబట్టి ఆ శివుని తాలూకా కరుణ మనం పొందగలుగుతాం. ఇకపోతే శివారాధనకి ముఖ్యంగా మనస్సు స్థిరంగా ఉండాలి. ఏమాత్రం అనుమానంగా ఉండకూడదు. భక్తి శ్రద్ధలు లేకుండా పూజాధికారం చేయకూడదు. కాబట్టి అది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఒక మాట అన్నాడు, జాయతే విషయాన్ పుంసః సంగస్తేస్తు ఉపజాయతే సంగ సంజాయతే కామః కామా క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి మనస్సు స్థిరంగా ఉండకపోతే ఒకదానికొకటి చేరువై మనం మన మనస్సు పాడి అనేక రకాలుగా ఇబ్బందులు పడతాం. అలాంటివి కూడా భగవద్గీతలో అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. నిర్మలమైన మనస్సు లేని వాడికి భక్తి అంటదు. కాబట్టి నిర్మలమైన మనస్సుతో ఈ శివారాధన, ఈ మహాశివరాత్రి పర్వదినంలో అందరూ ఉపయోగించుకోవాలి. శివునికి ఆరాధించాలి, శివనామస్మరణ చేయాలి, కలిదోషాన్ని పోగొట్టాలి, సమస్త భక్తజనావళికి శుభకరాన్ని ప్రసాదించమని మనం వేడుకోవాలి. మన కుటుంబ క్షేమం కోసం ఆ శివునికి ఆరాధన, ఐశ్వర్యకారకుడైన శివుని నామస్మరణ చేస్తూ జాగారం ఉండి ఆ శివరాత్రి పర్వదినాన్ని మనం వినియోగించుకున్నట్టయితే ఇహపర సుఖాలు కలిగి ఆ స్వామి అనుగ్రహంతో సుఖజీవనం కొనసాగిస్తామని చెప్పి శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి అందరం అనుసరిద్దాం, స్వామిని ప్రార్థిద్దాం, మహాశివరాత్రి పర్వదినాన్ని సద్వినియోగపరుచుకుందాం. సర్వేజనా సుఖినో భవంతు. మీ ఇప్పుడు నరసింహ శర్మ.